హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కుక్ విత్ వాత్సల్య. మొత్తానికి కార్తీక మాసం అయితే అయిపోయింది కదా. అందుకే ఈ థర్స్డే మన ఛానల్లో నేను మీ అందరి కోసం రెగ్యులర్ స్టైల్లో కాకుండా డిఫరెంట్గా ఎగ్ కర్రీ ఎలా చేసుకోవాలో చేసి చూపించబోతున్నాను. అదే చెట్టినాడ్ ఎగ్ కర్రీ. ముందుగా దీనికి కావాల్సిన పదార్థాలు: నూనె, ఉడకబెట్టుకున్న గుడ్లు, ఉల్లిపాయలు, పచ్చి కొబ్బరి తురుము, టమాటా ప్యూరీ, ఎండుమిరపకాయలు, కరివేపాకు, పసుపు, ఉప్పు, కారం, ఆవాలు, జీలకర్ర, సోంపు, ధనియాల పొడి, మిరియాలు, అల్లం వెల్లుల్లి ముద్ద, నిమ్మకాయ. ఇప్పుడు పొయ్యి మీద లోతున్న ఇనపబాండి పెట్టుకుని అందులోకి 2 టేబుల్ స్పూన్ల నూనె వేసుకుని కాస్త వేడెక్కిన తర్వాత టీ స్పూన్ జీలకర్ర, టీ స్పూన్ సోంపు, టీ స్పూన్ మిరియాలు, 5 ఎండుమిరపకాయలు వేసుకుని రంగు మారేంత వరకు వేయించుకోవాలి. చివరిగా ఇందులోకి ముందుగానే తురిమి పెట్టుకున్న పచ్చి కొబ్బరి తురుము 3 నుంచి 4 టేబుల్ స్పూన్లు వేసుకుని కొబ్బరి రంగు మారేంత వరకు వేయించుకుని పూర్తిగా చల్లారేదాకా పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే బాండీలో మళ్ళీ 2 టేబుల్ స్పూన్ల నూనె వేసుకుని కాస్త వేడెక్కిన తర్వాత ముందుగానే ఉడికించి పెట్టుకున్న గుడ్లను వేసుకుని గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఇలా ఉడికించిన గుడ్లను నూనెలో వేయించుకోవడానికి ముందు గుడ్డుకి 3 నుంచి 4 గాంట్లు పెట్టుకోవాలి. లేకపోతే వేయించుకునే టైంలో గుడ్డు లోపల గ్యాసెస్ ఫామ్ అయ్యి బయటికి రిలీజ్ అయ్యే దారి లేక గుడ్డు పేలి నూనె చిందే అవకాశం ఉంటుంది. కాబట్టి చేతులు కాలకుండా ఉండాలనుకుంటే గాంట్లు పెట్టుకోవడం అస్సలు మర్చిపోవద్దు. గుడ్లు కాస్త వేగి రంగు మారుతున్నాయి అనుకున్నప్పుడు ఇందులోకి చిటికెడు పసుపు కూడా వేసుకుని మరి కాసేపు వేయించుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ముందుగానే వేయించి చల్లారడానికి పక్కన పెట్టుకున్న స్పైసెస్ని ఒక చిన్న మిక్సీ జార్లో వేసుకుని చూపిస్తున్న విధంగా పొడి పొడిగా మిక్సీ పట్టుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ పొడిలోకి పెద్ద గ్లాసుతో 1/2 గ్లాసు నీళ్లు అంటే దాదాపుగా 125 ml నీళ్లు పోసుకుని మెత్తటి పేస్ట్ లాగా మిక్సీ పట్టుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు పొయ్యి మీద ఒక వెడల్పాటి ప్యాన్ పెట్టుకుని అందులోకి 4 టేబుల్ స్పూన్ల నూనె వేసుకుని కాస్త వేడెక్కిన తర్వాత 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, కాసిన కరివేపాకు కూడా వేసుకుని ఆవాలు చిటపటమనేంత వరకు వేయించుకోవాలి. ఇప్పుడు ఇందులోకి ముందుగానే చిన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలను కూడా వేసుకుని కాస్త రంగు మారేంత వరకు వేయించుకోవాలి. ఉల్లిపాయలు కాస్త రంగు మారాయి అనుకున్న తర్వాత ఇందులోకి 1/2 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి ముద్ద కూడా వేసుకుని పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. అల్లం వెల్లుల్లి ముద్దలోని పచ్చివాసన అంతా పోయింది అనుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి ముందుగానే ఉడికించి పేస్ట్ చేసి పెట్టుకున్న టమాటా ప్యూరీ కూడా వేసుకుని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడా ఉప్పు, టీ స్పూన్ కారం, చిటికెడు పసుపు, టీ స్పూన్ ధనియాల పొడి కూడా వేసుకుని ఒకసారి బాగా కలుపుకొని టమాటా ప్యూరీ మొత్తం దగ్గరగా అయ్యేంత వరకు వేయించుకోవాలి. ఇప్పుడు ఇందులోకి ముందుగానే మిక్సీ పట్టి పెట్టుకున్న మసాలా పేస్ట్ కూడా వేసుకుని ఈ పేస్ట్ మొత్తం దగ్గరగా అయ్యేంత వరకు లేదా ఇందులోని నూనె పైకి తేలేంత వరకు వేయించుకోవాలి. ఇప్పుడు ఇందులోకి పెద్ద గ్లాస్తో 3/4 గ్లాస్ నీళ్లు అంటే దాదాపుగా 200 ml నీళ్లు పోసుకుని బాగా పల్చగా కలుపుకొని ఇప్పుడు ఈ గ్రేవీలోకి ముందుగానే వేయించి పెట్టుకున్న గుడ్లు కూడా వేసుకుని మళ్ళీ ఒకసారి బాగా కలిపి 10 నిమిషాల పాటు మూత పెట్టేసి మగ్గించుకోవాలి. మనం వేసుకున్న మసాలా పేస్ట్లో కొబ్బరి ఉండటం వలన మగ్గే టైంలో అడుగంటే అవకాశం ఉంటుంది కాబట్టి 10 నిమిషాలు అలాగే వదిలేయకుండా మధ్యలో ఒకసారి మూత తీసి కలుపుకుంటూ ఉండాలి. నేను రికార్డ్ చేయడం మర్చిపోయాను కానీ 10 నిమిషాలు మగ్గిన తర్వాత పొయ్యి ఆపేసి కూర కాస్త వేడి తగ్గిందనుకున్నాక ఇప్పుడు ఇందులోకి అరచక్క నిమ్మకాయ కూడా పిండుకుని ఒకసారి బాగా కలుపుకుంటే ఎంతో టేస్టీగా ఉండే చెట్టినాడ్ ఎగ్ కర్రీ ఎంజాయ్ చేయడానికి రెడీ. ఈ చెట్టినాడ్ ఎగ్ కర్రీని మీరు కూడా ఇంట్లో ట్రై చేసి మీకు ఎలా అనిపించిందో నాకు కమెంట్ సెక్షన్లో తెలియచేయండి. అలాగే ప్రతి థర్స్డే ఇలాంటి యమ్మీ రెసిపీస్ని ట్రై చేయాలి అనుకుంటే డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ కుక్ విత్ వాత్సల్య. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేస్తే నేను అప్లోడ్ చేసే ఒక యమ్మీ రెసిపీ కూడా మిస్ అవ్వకుండా ఉంటారు. ఓకే ఫ్రెండ్స్, వచ్చే థర్స్డే మళ్ళీ ఇంకొక యమ్మీ రెసిపీతో మిమ్మల్ని కలుస్తాను. అంటిల్ దెన్ ఎంజాయ్ టేస్టీ ఫుడ్ అండ్ టేక్ కేర్. బాయ్ బాయ్.